దానికి బాగా పొగురెక్కితే ఎటుంటారో మరి పొగురెక్కి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఒక నియంత. నేను అందుకే ఒక మాట అన్నాను ఈరోజు. దానికి పెద్దగా వీళ్ళు చాలా పెద్ద రాద్ధాంతం చేస్తారు. ఉన్మాది అంటే దానికి పెద్ద ఇది చేశారు. నేను అడుగుతున్నా ఈరోజు 650 మంది పైన మా వాళ్ళపైన దాడులు చేశారు. ఇది ఉన్మాది కాకపోతే ఉన్మాది చర్య కాకపోతే ఏంటని అడుగుతున్నా. మాజీ స్పీకర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇది ఉన్మాది చర్య కాకపోతే ఇంత హెరాస్మెంట్ ఏంటని అడుగుతున్నా. వందలాది అమాయకులపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి హెరాస్ చేస్తున్నారు. దీన్ని ఏమనాలి? ఉన్మాదం అనాలా, తలపుగురు అనాలా, ఏమనాలి? ఇంకొక పక్కన అనేక మంది ఇళ్ళు కూల్చేయడం, చెట్లు నరికేయడం, ఆర్థిక ఇబ్బందులు క్రియేట్ చేయడం, ఆర్థిక మూలాలని పూర్తిగా సర్వనాశనం చేయడం, కడాన ప్రజా వేదికను కూల్చేయడం, దీన్ని ఏమనాలని అడుగుతున్నాయి ఈ ప్రభుత్వాన్ని. అదే మరి అన్నిటికీ ఎక్కడ కనపడిస్తే కరెంట్ పోల్స్తో సహా రంగులు వేసుకునే పరిస్థితికి వచ్చారు. పంచాయతీ బిల్డింగులు, శ్మశానాలు, స్కూల్ బిల్డింగులు అన్నిటికీ రంగులు వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి ఇంకొక పక్కన చూస్తే ఈరోజు కూడా అసెంబ్లీలో చూశారు. వాళ్ళు నేను ఒక్కటి మాట్లాడితే ఒక 10 మంది 20 మంది మాట్లాడి వాళ్ళు నన్ను తిడతా ఉంటే ఈయనకు పైశాచిక ఆనందం. ఇది ఒక ఉన్మాదులే చేయగలుగుతారు. నాగరిక ప్రపంచంలో మనుషులు అమారి ప్రవర్తించరు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా దారుణంగా తయారయ్యారు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం కూడా చాలా దుర్మార్గం. నేను ఆ విషయమే చెప్పాను. ఇంగ్లీష్ మీడియంకి మేము వ్యతిరేకం కాదు, మేమే ప్రవేశపెట్టాం. ఆ రోజు ఈరోజు 2 నాలుకల ధోరణి మీది. ఆ రోజు మీ పేపర్లో రాశారు, వ్యతిరేకించారు. ఆ రోజు ఇంగ్లీష్ మీడియం పెడితే నారాయణకు స్కూల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో పెడితే ఎవరు స్కూల్కి రారు కాబట్టి డ్రాప్అవుట్స్ ఎక్కువ అవుతాయి, దానిపైన ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ రాణిస్తాయి, వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది, దానికోసం చేస్తున్నారు ఆ రోజు చెప్పారు. ఈరోజు ఏమంటున్నారు? తెలుగు మీడియం ఉంటే ఇంగ్లీష్ మీడియం పోవాలనుకుంటారు కాబట్టి ఈరోజు మళ్ళా నారాయణ స్కూల్కి, చైతన్య స్కూల్కి సపోర్ట్ చేయడానికి ఇది పెట్టామని మళ్ళా మాట్లాడుతున్నారు. ఇది 2 నాలుకల ధోరణి కాకపోతే ఏంటి? ఆ రోజు ఇంగ్లీష్ మీడియం మేము పెడితే రెచ్చగొట్టి తెలుగు మీడియం కావాలని మాట్లాడతారు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం మీరు పెడితే మేము కూడా సపోర్ట్ చేసినా కావాలని తెలుగు మీడియం కావాలంటున్నారు. దానికి కారణం ఇదని అంటారు. ప్రపంచం మొత్తం మేమేం చెప్పాం? మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టండి, మేము కూడా స్వాగతిస్తున్నాం. చాయిస్ పేరెంట్స్కి ఇవ్వండి, పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పోవాలంటే ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళండి, తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియం ఇవ్వండి. అంతేగాని మీరు బలవంతంగా వాళ్ళ నెత్తిన రుద్దొద్దండి. వాళ్ళ జీవితాలతో ఆడుకునే హక్కు మీకు లేదు. ఇంకొక పక్క ఇంగ్లీష్ చదువుకుంటేనే మొత్తం అయిపోతుందని మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ ఈజ్ ఓన్లీ ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అది ఆ మీడియం అవసరం. అదే సమయంలో ఇంగ్లీష్ మీడియం ఎంత అవసరమో నాలెడ్జ్ అంత అవసరం. స్టాండర్డ్స్ అంత అవసరం. నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ రావాలంటే ఇంగ్లీష్తోనే రాదు. తెలుగు చదువుకున్న వాళ్ళు కూడా ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. ఈరోజు ఇండియన్స్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ సీఈఓలు అయ్యారంటే ఇక్కడ చదువుకున్న నాలెడ్జ్ వచ్చింది కాబట్టి అయ్యారు. మేము ఇంగ్లీష్ మీడియం వద్దునే సమస్య లేదు, కానీ తెలుగు కూడా ఇది ఇవ్వండి. మాతృభాషను కాపాడుకుందాం, మన ఉనికిని కాపాడుకుందాం. వాళ్ళ ఛాయిస్ ప్రకారం 2 భాషల్లో ఏ భాష కావాలంటే ఆ భాష ఇవ్వండి. ఇంగ్లీష్ని ప్రోత్సహించండి, ట్రైనింగ్ కరెక్ట్గా పెట్టండి. దీన్ని లాజికల్గా ముందుకు తీసుకుపోమంటే కాదు నా ఇష్ట ప్రకారం చేస్తాను, లేదంటే ఎవరన్నా మాట్లాడకపోయినా మీరు అందరూ ఇంగ్లీష్కి వ్యతిరేకం, నేను పేదవాళ్ళని ఉద్ధరిస్తున్నాను అనే తప్పుడు సంకేతాలు ఇవ్వడం చాలా దుర్మార్గం. ఈరోజు సాక్షి పేపర్లో ఆ రోజు రాశారు కదంటే సాక్షికి నాకేంటి సంబంధం? ఓకే, సాక్షి పనికి మాలిన పేపర్ అని ఒప్పుకుంటావా? లేదు సాక్షి మీద కాదని ఒప్పుకుంటారా? అంటే ఈనాడు ఎవరిది? జ్యోతి ఎవరిది? మా పార్టీ పెట్టినప్పుడే జ్యోతి వచ్చింది, నేను రాజకీయాలు రాకపోతే జ్యోతి ఇది ఈనాడు వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా వితండవాదం చేయడం. ఎవరైనా ఈయన మీద వ్యతిరేకత అంటే మామూలుగా కూడా వాస్తవ వార్తలు రాస్తే వాళ్ళ యొక్క డ్యామేజ్ చేయడం వాళ్ళ ఇమేజ్ని, ఇది ఒక పని పెట్టుకొని చేస్తున్నారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కొత్తగా ఒక ఆయన వచ్చాడు, చీఫ్ మార్షల్ అంట, థియోఫిలాస్ అంట. ఈయన మరీ అతిగా ప్రవర్తిస్తున్నాడు. ఏంటో నాకు అర్థం కాల. ఎవరు బంధువో ఎవరు చుట్టో నాకైతే అర్థం కాల. ఈయన అర్థం ఏంటో నాకు అర్థం కాల. ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అవమానించడం, మహిళల్ని చేతులు చూపించమనడం,
చాలా దుర్మార్గంగా నీచంగా కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత స్పీకర్ పైన అందరిపైన ఉంది. ఆ విషయం మేము చెప్పాం. మేము అది చెప్తే నేనేదో వీళ్ళని ఉన్మాదన్నాం కాబట్టి దానిపైన యాక్షన్ తీసుకోవాలి. ఈరోజంతా అతను మాట్లాడిన మాటలన్నీ కూడా చూస్తే మళ్ళీ అదే విధంగా మాట్లాడుతున్నాడు, పద్ధతి లేకుండా మాట్లాడుతున్నాడు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే GOMS నెంబర్ 2430 వెంటనే రద్దు చేయాలి, మీడియా పైన దాడులు ఆపాలి, మీడియా పైన నియంత్రణ కానీ, మీడియాని బ్రాడ్కాస్ట్ చేయడంలో అడ్డుకోవడం కానీ, కేబుల్ టీవీల పైన ఒత్తిడి తేవడం కానీ, అసెంబ్లీ స్పీకర్ కూడా ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ మానేసి వాళ్ళని యథావిధిగా బ్రాడ్కాస్ట్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా స్పీకర్ డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయమే గవర్నర్కి రిక్వెస్ట్ చేశాం. గవర్నర్ కూడా ఆయన పరిధిలో ఎంతవరకు ఉంటే దానిపైన యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషరీ, మీడియా. అలాంటి మీడియా స్వేచ్ఛను కాపాడే బాధ్యత అందరిపైన ఉంది. ఆ విషయమే గవర్నర్ గారికి చెప్పాం. ఇవన్నీ నేను అదే అడుగుతున్నా. ఉన్మాది చర్యలు కాకపోతే ఏంటి? ఆయన మాట్లాడడం ఏంటి? మేము అడిగేది హౌస్లో మీరు మాట్లాడిన మాటలేంటి? మేమేం మాట్లాడుతున్నాం? ప్రతి ఒక్క దానికి నన్ను తిట్టిస్తూ బూతులు, మామూలుగా నా నోటి గుండా పలకలని బూతులు తిడుతున్నారు. దానికి ఉన్మాదులు కాకపోతే ఎవరు చేస్తారు ఈ పనులు? ఉన్మాది అన్పార్లమెంటరీ కాదు. అదే మరి నేను అసెంబ్లీలో అసెంబ్లీ గౌరవాన్ని కాపాడడం అన్పార్లమెంటరీ కాదు. కానీ మీరు బూతులు తిట్టించడం అన్పార్లమెంటరీ, మీ ఇష్ట ప్రకారం మాట్లాడడం అన్పార్లమెంటరీ. అది సభా మర్యాద కాదు, సభా హుందాతనం కాదు. ఆ విషయం అడుగుతున్నాను నేను. ఇది కూడా బయట జరిగింది. అడ్డుకోకూడదు, అదే కదా వచ్చింది. ఈయనైతే వేరే గేట్లో వస్తా ఉంటే కాగితాలు తీసుకొస్తా ఉంటే ఆయన కూడా నిలిపేశారు. ఆయన ఆరోగ్యం బాగాలేకుండా వేరే గేట్లో వస్తుంటే ఆయన కూడా నిలిపారు. అందరినీ యూనిఫామ్గా ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు. ఏం చెప్పరు కదా. గేట్లో తాళం వేసి కూర్చున్నారు. ఆయనకు తాళం వేసి కూర్చున్నారు. మీరు ఎందుకు ఉన్నారు? మనకు హక్కు ఉంది, మీరు పోకూడదు. కాగితాలు తీసుకుపోకూడదు. కాగితాలు తీసుకుపోవడం అదొకటి. రెండోది ఆ రిబ్బన్ కూడా ఉండకూడదు. రిబ్బన్ లేకుండా అంటే నిరసన అంటే మా ఇష్టం. అది రేపు వెళ్ళ బ్లాక్ షర్ట్ వేస్తపోతాం వీళ్ళు చెప్పడానికి. మనం చేసాం కదా, ఈరోజు కూడా చేసాం. 2-3 గంటలు ఇది జరిగింది. ఫ్లోర్లోనే చేసాం, ధర్నా చేసాం, వాకౌట్ చేసాం, అన్నీ చేసాం. ఆయన చేయాలి కదా. ఆయన సో కాల్డ్ ఇంపార్షియల్, నేను చాలా గొప్ప నాయకుడు అంటున్నాడు. ఆయన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేకుండా ఎమ్మెల్యేలని అగౌరవపరిచిన, అపోజిషన్ లీడర్ని కించపరిచిన ఆనందపడుతున్నారు తప్ప పైశాచిక ఆనందం తప్ప ఇంకోటి కాదు. దాంట్లో డౌట్ ఎందుకు? అందుకనే మళ్ళా కూడా స్పీకర్ కూడా చూపించలేదు. స్పీకర్ హెస్ బికమ్ ఎ డమ్మీ. మినిస్టర్స్ ఆర్ బికమింగ్ డమ్మీస్. ఈరోజు ఇంగ్లీష్ భాష కూడా మంత్రి చెప్పాలి, ఈయనే సమాధానం చెప్పాడు. నిన్న కూడా ఈయనే చెప్పాడు, మొన్న కూడా అంతే. ప్రతి ఒక్కదానికి ఈయనే చెప్తున్నాడు. కడానం మీరేయండి అని నిన్నటి చేసి చూపించారు. కనీసం స్పీకర్ మేము చెప్తున్నాం అది నిన్నటిదండి ఈరోజు కాదంటే కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. అది బయట జరిగింది. ఇక్కడే మనం గేట్ కాడ ఇక్కడ జరిగింది. TDLP దగ్గర జరిగింది. TDLP కాదు, మన ఎంట్రన్స్లో. అది అక్కడ మెయిన్ గేట్ దగ్గర జరిగింది. అంటే సీఎం గారు అన్ని విధాలా ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ చేయమని. అంతమంది మార్షల్స్ అవసరమా? మేము ఉండేది 23 మంది, 22 మంది మెంబర్స్, ఒకే 30 మంది, అంతా కలిసి 55 మంది. 55 మందికి 500-1000 మంది అవసరమా మార్షల్స్? డీజీ కూడా వచ్చాడు. ఇదేం బాంబులు ఉన్నాయా? అంటే కడప నుంచి ఏమైనా తెచ్చాము మేము, పులివెందుల నుంచి. మా దగ్గర ఏమున్నాయి?